విజయనగరం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొన్న మినిస్టర్ కొండపల్లి, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఆదిత విజయలక్ష్మి, గణపతిరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు పార్టీ నాయకులు ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను గుంటూరు మిర్చి యార్డ్లో వారు చేసిన హాస్యాస్పదమైన నటనకు వివరణగా విజయనగరం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ అదితి విజయలక్ష్మి, గణపతిరాజు. ఈ పత్రికా సమావేశంలో గౌరవ ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి దుష్ప్రచారంపై మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. మిర్చి రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. ఇదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టు యొక్క స్థితిని వివరిస్తూ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు కోసం మహర్నిశలో శ్రమిస్తున్నారని కొనియాడారు. అర్థవంతం లేని ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా అధికారంలో ఉందనే భ్రమలోనే ఉన్నారని చురకలు అంటించారు. ఇంకా సమావేశంలో ప్రముఖ కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. ఇన్నేళ్ళు సీనియర్స్గా పనిచేసిన వాళ్ళకి ఈ ప్రజానీకాన్ని ఏ రకంగా పక్కదో పట్టించడానికి మాట్లాడుతున్న అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారనేది స్పష్టం అవుతుంది. అసలు మీ నాయకుడికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తికి ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలు ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనుమతి లేకుండా, ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా మనం ఎలాగెళ్ళాలని కూడా మినిమం అవగాహన లేకుండా మీ నాయకుడు వెళ్ళి ప్రాధాన్యత సృష్టిస్తే దానికి ఒత్తాసం పడడం అనేది విడ్డూరంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రధానికం 5 కోట్ల ఆంధ్రులు ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో మంచి విజయాలు ఇచ్చి గౌరవించితే, అదే స్ఫూర్తితో, అదే నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఉన్నాను, నేను చూస్తాను ఢిల్లీలో. వారు వచ్చిన ప్రతిసారి ఢిల్లీ వచ్చేటప్పుడు కూడా ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రులను కానీ ఈ రాష్ట్ర ప్రధానిక ప్రయోజనాల కోసం ఏ రకంగా ముందుకెళ్తున్నారో ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. ఏదో ఒక తెలుగుదేశం నాయకుడిగా నేను చెప్పట్లేదు, ఇక్కడ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్న ఏదో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి వచ్చి మిర్చి రైతుల కోసం మాట్లాడి ఢిల్లీ అని చెప్పి చెప్తున్నాడు. ఆయన ఒక ప్రమాణ స్వీకారానికి వచ్చాడా, లేకపోతే వ్యక్తిగత పనుల మీదకి వచ్చాడా? ఏ రోజు ఈ దేశం కానీ విదేశాలు వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ప్రజలు ముఖ్యం, ప్రజల కోసం ఆలోచించే ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకు ఇచ్చే మనిషి ఆయన. మేము చూస్తున్నాం. ఈరోజు జల శాఖ మంత్రి గారు పాటిల్ గారిని దాదాపు 2.5 hours మేమందరం ఉన్నాం. వారు పోలవరం మీద డిస్కషన్ చేస్తున్నప్పుడు కన్సల్ట్ ఉన్న ఇంజనీర్స్ కానీ, లేకపోతే సీనియర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ హక్కున మాట్లాడారు. ఏంటి బాబు గారికి ఇంత నాలెడ్జ్ ఉంది, దాదాపు 1.5 hours పోలవరం మీద మాట్లాడుతుంటే, అంటే ఒక అవగాహన ఈ రాష్ట్రం పట్ల. ఈరోజు ప్రజలకి ఏం చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్గా ఆ రకమైన ఆలోచనలు వస్తాయి. మీ నాయకుడికి కానీ మీకు కానీ అవి లేవు. అందుకు చంద్రబాబు నాయుడు గారి కోసం కానీ, ఎన్డీఏ కూటమి కోసం కానీ మీరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు 7 మాసాలు దాటింది. 7 మాసాల్లోనే యావత్తు రాష్ట్రం అన్ని వర్గాలు, ఈరోజు మేము కొన్ని గ్రామాలు వెళ్తుంటే, గ్రామాలు తిరుగుతుంటే చాలామంది హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఎస్, మేము ఏదైతే నమ్మకంతో మీకు ఓట్ చేసి మీ చట్టసభలు పంపించామో, మీ ప్రభుత్వం మాకు అన్ని రకాలంగా అండంగా ఉందని చెప్పేసి వాళ్ళు గౌరవిస్తున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది గొప్పది. మీరు కూడా ఇంకా ఏదో మేము ప్రభుత్వంలో ఉన్న ఫీలింగ్లో ఉండే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది. నాకు పోలీసు భద్రత లేదు, లేకపోతే నాకు సౌకర్యాలు లేవు, ఇవన్నీ మాట్లాడుతుంటే మీరు ఇంకా ఎక్కడో కళ్ళల్లో కంటున్నారు. ఇంకా అందుకే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ చట్టం నడుస్తుంది. మీరేదో 5 ఏళ్ళు రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రభుత్వాన్ని నడిపించారు. ఇక్కడ ఉండేది ఒకే ఒక్క చట్టం,
అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం. ఆ చట్టం ప్రకారం వెళ్తారు తప్ప ఇంకోలా కాదు. ఈరోజు రైతుల కోసం 5 ఏళ్ళు నిర్వీర్యం చేశారు. అసలు ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం ఉందా లేదన్న ఆలోచనలో మీరు తీసుకెళ్లారు. ఈరోజు చిత్తశుద్ధితో ఈరోజు ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు కోసం ఆలోచించి ఈరోజు పోలవరం మీద కానీ, లేకపోతే రైతుల సబ్సిడీ విషయంలో కానీ, లేకపోతే ఇతరేతర కార్యక్రమాలు అవ్వచ్చు, ఆ ముందుకు వెళ్తున్నారు. అందుకు మీరు విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకొని విమర్శలు చేయాలి. ఏదో మీ మనుడు కోసమో, మీ రాజకీయ పార్టీ మనుడు కోసమో మాట్లాడే పరిస్థితి వస్తే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పటికే మీరు మిమ్మల్ని ఏ రకంగా తిరస్కరించారో చూశారు. సరే, మేమైతే రాజకీయ పార్టీలు ఉండాలని మేము గౌరవిస్తాం. మా పార్టీ ఒకటే ఉండాలని మాకు ఇదేం కాదు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ ఉండేటప్పుడు, ఎందుకంటే ప్రతిపక్ష హోదా మీకు ప్రజలు ఇవ్వదు కనుక ప్రతిపక్ష హోదా నేను అన్నను. ప్రతిపక్ష పార్టీగా మీరు ఉండేటప్పుడు ఒక మంచి సూచన సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. ఖచ్చితంగా డిబేట్ పెడతాం, డిస్కషన్ చేస్తాం. ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరూ కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మాట చెప్పారు. మనం ప్రజలకి నిబద్ధతతో నిజాయితీతో పనిచేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జవాబుదారీగా ఉండాలి. ఈరోజు గ్రూప్ 2 సంబంధించిన అంశం వస్తే మా మిత్రుడు ఎవరో అడిగినప్పుడు వారు స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా అమలు చేయాలి. ఆల్రెడీ నేను చైర్మన్ గారికి పంపించాం, లెటర్ కూడా ఇచ్చాం, దాని మీద కూడా మాట్లాడుతామని చెప్పేసి వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు కూడా ఎటువంటి దాపరికాలు లేకుండా ఈరోజు గత ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వస్తే ఎందుకు వచ్చాడో, ఏ రకంగా ఎవరిని కలిశాడో ఎవరికి కూడా ఒక ప్రెస్ నోటు కూడా లేని పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వస్తే మొత్తం ఓపెన్గా ఎవరిని కలుస్తున్నాం, ఏ విషయంలో కలుస్తున్నాం, ఎందుకు వచ్చాం ఢిల్లీ, ఏ రకంగా ముందుకెళ్తున్నాం అనేది ప్రతి అంశం మీద కూడా వారు మాట్లాడుతున్నారు. వారి తరఫున ఎంపీలు మాట్లాడుతున్నాం, వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. మనం ఇన్నిసార్లు వెళ్ళాం. గత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఏ రోజైనా ఒక